గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ఎందుకు చెప్తున్నాను విను. ఇంతకాలం నీ మాట విన్నది చాలు. నా కూతుర్ని చంపడానికి ప్రయత్నించింది అది. దాన్ని 4 మాటలు కడిగేసి వస్తాను. అదంతా ఏ వద్దు. కాంతో నేను చెప్పేది విను. ఏం చెయ్యాలో నాకు తెలుసు. చామంతి రా. వద్దు ఉండయ్యా. ఏమిటి ఇలా వచ్చారు? నా కూతుర్ని చంపాలని చూసావు కదా. ఉండవయ్యా. దానికి ఏదైనా జరుగుంటే నేను నిన్ను వదిలిపెట్టుండేదాన్ని కాదే, చంపేసుండేదాన్ని. దీన్ని వదలకూడదు. నువ్వేం తింటివయ్యా? అడుగు దీన్ని. అరవకు. నీ కేకలు వినడానికి ఇక్కడ ఎవరూ లేరు. నీకు తెలియదే, నా జీవితాన్ని తారపోసి పెంచుకుంటున్నా నా బిడ్డ అది. నా బాధ నీకెలా అర్థం అవుతుంది? విశ్వాసం లేదానివే నువ్వు. అనాథగా వీధిలో తిరుగుతున్న నిన్ను తీసుకొచ్చి నీకొక జీవితాన్ని ఇచ్చాం కదే. మాకు ద్రోహం చేయడానికి నీకు మనసులా ఒప్పింది. చాలు, ముందు ఇవ్వండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఏమిటి ఏమిటి? వెళ్ళకపోతే వదలండి. ఈ రోజు నేను దాన్ని మాట్లాడుకో. చూడమ్మా, నువ్వు మా సూరి భార్యవి, మాకు బిడ్డలాంటి దానివి. ఊళ్ళో వాళ్ళు చెప్పే మాటలు నేను నమ్మటం లేదు. అసలు నీకేమైందమ్మా? నువ్వెందుకు మళ్ళీ నీలా బాధ పెడుతున్నావు? నేను మల్లికి ఎంతగానో చెప్పాను శశిని మర్చిపోమని, కానీ తను దానికి ఒప్పుకోలేదు. నాకు తనొక్కడే ఉన్నాడు. నా మొగుడు తను. నా మొగుడిని కోరుకునే పిల్లని నేనేం చేయాలి చెప్పండి? హత్య చేయాలి. వాడు నీ మొగుడికి తమ్ముడే, నీకు బిడ్డలాంటి వాడు. కానీ వాడిని నువ్వు వదలవే. ఇక దీన్ని ప్రాణాలతో వదలకూడదు. వదిలితే నేను సూర్యుడికి ద్రోహం చేసిన వాడు అవుతాను. తాకద్దు నన్ను. మీరెవరు నాకు? కట్టుకున్న మొగుడు చచ్చిపోయాడని చెప్పి జీవితాంతో విధవగా బతకడం నా వల్ల కాదు. ఏవేవో నీతులు చెప్పారు. మీ మొదటి పెళ్ళం చచ్చిపోగానే ఆవిడ చెల్లెల్ని మీరు చేసుకున్నప్పుడు, నా మొగుడు చచ్చిపోగానే అతన్ని తమ్ముడిని నేను చేసుకోవాలనుకోవడం ఏ విధంగా తప్పవుతుంది చెప్పండి? ఆడపిల్లలు చేసేవన్నీ తప్పులేనా? నా మనసుకు నచ్చిన వాడితో జీవించాలనుకున్నాను, అది తప్పేనా? నేను బతకాలి. మా అమ్మ గతి నాకు పట్టకూడదు. ఆడపిల్లగా పుట్టాను గనక ఏడుస్తూ నేను మూలపడి ఉండలేను. నేను చెప్పింది అర్థమైందిగా? ఇక్కడి నుంచి వెళ్ళండి. పాపిస్తానా? నువ్వు అసలు ఆడదానివే కాదే. ఆడజాతికే నీ వల్ల తల ఒప్పులే. నువ్వు చస్తే నీ శరీరాన్ని పురుగులు కూడా ముట్టవే. నీ ఒళ్ళంతా విషమే. ఇంకా ఎందుకే ఇక్కడ కూర్చున్నావు? జరిగింది చాలుదనా? దానికి పిచ్చయ్యా, మదం పిచ్చి. సూరి, నేను పొరపాటు చేశాను రా, పెద్ద పొరపాటు చేశాను. రావయ్యా. విశ్వాసం లేని కుక్క. నా కూతుర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటూ నా ఇంటి వైపు వచ్చావో అక్కడే నరికి పోగులు పెడతాను. పిలవకు. నువ్వు సూరి ఒకే తల్లి కడుపులో పుట్టుంటారు. వదలవే, వదలు, వదలను. వరుస లేని కుక్క. నువ్వు బాగుపడవు. బాగుపడాలి. నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? ఇక మీద వీడికి మనకి ఎలాంటి సంబంధం లేదు. నీకంటే మంచి సంబంధం చూసి నా కూతురి పెళ్లి ఘనంగా చేస్తారా, అది నీ కళ్ళ ముందే. ఇక ముందు ఎప్పుడైనా నా కూతుర్ని కలవడానికి మా ఇంటి వైపు వచ్చావో నీకక్కడే సమాధి కడతాను, సమాధి కడతాను. ఆయన వదలండి. నేనేం చేశానన్న విషయం నాకు తెలియాలి. ఎవరు అడ్డొచ్చినా సరే నేను మల్లికను వదులుకోను. మల్లిక, ఎప్పటికైనా నువ్వే నా భార్యవి. వదలండి. నా కూతుర్ని చంపనైనా చంపుతాను కానీ నీకిచ్చి పెళ్లి చేయను. మల్లిక, సూర్యు తోడపుచ్చిన వాడా వీడు? ఏం తెలియాలి? నీతో ఏం చెప్పలేదని వదినా?
వెళ్ళి ఆవిడ్ని అడిగి తెలుసుకో. వెళ్ళి అడుగు. మల్లిక నేను నన్ను తాకొద్దు. ఏం తెలీదా నీకు? ఈ ఊళ్ళో వాళ్ళంతా కలిసి నేను చెడిపోయిందనని ముద్ర వేశారు. అది చాలదని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు. రానే రావద్దు. ఇంకా ఎన్నాళ్ళు నీకో చేతులు చుట్టని చెప్పు. ఏమిటండి ఇది? ఎన్నాళ్ళు ఎదురు చూశారు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు తొందర? మీరు లోపల ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళండి. తొందరగా వచ్చే. వీడికన్నిటికీ తొందరే. ఏంటిది? కదిలావో గొంతు కోసేస్తాను. జామతి ఏంటిది? మాట్లాడకు. అంత సులభంగా నీ పక్కన పడుకుంటారనుకున్నావా? మరైతే ఎందుకే వస్తానని చెప్పి నాకెందుకు ఇలా ఆశ చూపించి నా చేత ఆ పాపం చేయించావు? ఏయ్! పో, ఇక్కడి నుంచి పో. దగ్గరకు వచ్చావంటే కోసేస్తాను. నన్ను మోసం చేసావు కదా, అన్నే చంపాలని చూస్తావా? నువ్వు ఇంతకింత అనుభవిస్తావే. అన్నా అదేరా, ఆ రాక్షసేరా నా చేత ఆ పాపం చేయించింది. ఇప్పుడు నన్నే. ఎవరి గురించి చెప్తున్నావో అర్థం కాలేదన్నా. చామంతి విషపురుగురాది. విషపురుగు. నేను చేయకూడని తప్పు చేశాను. అది ఆ నిజం కనీసం ఒక్కరికైనా తెలియాలి. చామంతి, మగాళ్ళని ఆకర్షించే అయస్కాంతం నువ్వు. ఆ మొరటోడు తగినవాడు కాదు. వాడొదిలే. నీ అంత అడవి కాచిన వెన్నెల కాకూడదు. నాతో వచ్చే, నిన్ను మహారాణిలా చూసుకుంటా. నిజం, నువ్వంటే నాకెంతో ఇష్టం. నాతో వచ్చేస్తావు కదా. సూర్య ఎలాంటివాడో నీకు తెలుసు కదా. అడవిలో తిరిగే క్రూర మృగాన్నైనా ఒంటరిగా వెళ్లి వేటాడగలిగేవాడే సూరి. అతనే నా మెడలో ఈ తాళి కట్టాడు తెలుసుగా. వాణ్ణి లేకుండా చేస్తే నవ్వకు. నువ్వు అంటే చాలు. మన ఊరు గంగమ్మ జాతర ముగించేలోగా ఎవరికీ తెలివి కూడా వాడి కథ ముగించేస్తాను. చేసి చూపించు. ఆ తర్వాత కబడ్డీ పోటీలు ముగించిన రోజు రాత్రి
చామంతి అనుభవించాలని ఆశతో ఒంటరిగా ఉన్న సూరిగాడిని. చెప్పదు, నన్ను చెప్పదు. నీ చామంతి నిన్ను చంపదు. సూర్యుని నేనే చంపాను. నేను తాగాలి, బాగా తాగాలి. తాగి మత్తులో మునిగి తేలాలి. అరే వీరు, నువ్వు వెంటనే వెళ్ళి నాకు ఇంకో సారా బాటలు అర్థమేనే చెప్పింది. సారా బాటలు నా శశికి చెప్తానంటావా? చెప్పు పో. ఏంట్రా ఆగరా, ఆగమంటుంటే ఎందుకు నన్ను చూసి బయట పారిపోతున్నావు? చెప్పరా. నన్నే చేయదు, నేనంతా చెప్పేస్తాను.